పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు సంవత్సరం క్రితమే ప్లాన్ చేసుకున్నారు బన్నీ. పుష్ప రిలీజ్ అయి 3 నెలలు కావస్తోంది. ఈ మార్చి నుంచి సినిమాల షూటింగ్ కూడా మొదలు పెడతారని టాక్ నడిచింది. అయితే ఇప్పట్లో ఆ పని జరిగేలా కనిపించడం లేదు. స్టోరీ ఇంకా సెట్ కాకపోవడంతో త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి బన్నీ ఇంకో 3 నెలలు ఆగుతారా? అట్లీ సినిమా మొదలు పెట్టేస్తారా? పుష్ప 2 తర్వాత బన్నీకి ప్రస్తుతం 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. త్రివిక్రమ్ తో పాటు అట్లీతో సినిమాల్ని ఓకే చేసుకున్నారు బన్నీ. ముందుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బన్నీ కెరియర్ లో చెయ్యనటువంటి సరికొత్త కథతో, క్యారెక్టర్ తో, లుక్ తో ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యేలా బన్నీని చూపించాలి అనుకుంటున్నారు త్రివిక్రమ్. సెట్స్ మీదకెళ్లే ముందు అన్ని డీటెయిల్డ్ గా ఉండాలని టైం తీసుకుంటున్నారు త్రివిక్రమ్. దాంతో త్రివిక్రమ్ కోసం బన్నీ మరో 3 నెలలు ఆగాల్సి వస్తోందని తెలుస్తోంది. అందుకే సినిమాని మిడ్ సమ్మర్ లో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ ఇంకా స్టోరీ సెట్ చేయడానికి 3 నెలలు టైం తీసుకోవడంతో బన్నీ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే 3 నెలల నుంచి బ్రేక్ లోనే ఉన్న బన్నీ ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ గ్యాప్ లో అట్లీతో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్లాన్ సెట్ చేసుకున్నారని, త్వరలోనే సినిమాని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ ఉన్న బన్నీ తన సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు రీచ్ ఉన్న స్టోరీలకే రెడీ అంటున్నారు. అందుకే తమిళ్ డైరెక్టర్ తో క్లాసీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. అయితే త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యేలోపు అట్లీతో ఓ షెడ్యూల్ చేసి తర్వాత త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేస్తారని, 2 సినిమాల్ని మాక్సిమం ప్యారలల్ గానే చేస్తారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యేదెప్పుడో, ఎవరి సినిమా స్టార్ట్ అవుతుందో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.